ఓడరేవు నిర్మాణంతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని నమ్మించారు. పోర్టు కార్యకలాపాలతో జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశ చూపారు. గ్రీన్ఫీల్డ్ ఓడరేవు పేరుట విలువైన భూములు సేకరించి వైసీపీ నాయకులు ఆ తర్వాత పరిహారం ఊసెత్తలేదు. కూటమి ప్రభుత్వమైన ఆదుకోవాలని మూలాపేట పోర్టు నిర్వాసితులు వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సొంతబొమ్మలి మండలం మూలాపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు పనులు సాగుతున్నాయి. భారీ యంత్రాలతో నిత్యం వేలాది లారీల్లో రాళ్లు మట్టి తరలిస్తున్నారు. అయితే పోర్టు నిర్మాణం కోసం విలువైన భూములను త్యాగం చేసిన మూలాపేట విష్ణుచక్రం గ్రామస్తులకు మాత్రం నాటి ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా మొండి చేయి చూపించింది. భూములిస్తే పక్కా ఇల్లు నిర్మిస్తామని, పోర్టు పనుల్లో నిర్వాసితులకు ఉద్యోగం కల్పిస్తామని అప్పటి వైఎస్ఆర్సీపీ నేతలు వారిని నమ్మించారు. తీరా పోర్టు పనులు ప్రారంభమైన తర్వాత ఉపాధి మాట దేవుడు ఎరుగు, కనీసం ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సైతం వారిని రానివ్వడం లేదు. ప్రభుత్వ భూమి మినహా 2 గ్రామ పరిధిలో 332 ఎకరాల జారయీతి భూముల్ని పోర్టు నిర్మాణానికి సేకరించారు. 43 మంది రైతులు 25 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించలేదు. భూమికి పరిహారంతో పాటు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలు ఆ తర్వాత ముఖం చాటేశారు. పునరావాస కాలనీ నిర్మాణం ఇంకా ప్రారంభం దశలోనే ఉంది. పైగా మంచినీటి సౌకర్యం లేని ఉప్పునీటి ప్రాంతాల్లో కాలనీ నిర్మాణం చేపట్టాలని నిర్వాసితులు వాపోతున్నారు. వైసీపీ అనుకూల వర్గానికి రెట్టింపు పరిహారం ఇచ్చి మిగిలిన వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. పోర్టు నిర్మాణం చేపడుతున్న కంపెనీతో ఎమ్మెల్సీ దువ్వాడ కుమ్మక్కై స్థానికులకు ఉపాధి కల్పించకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. అదేవిధంగా తమకు కాకుండా స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని వారు తప్పుపడుతున్నారు. అప్పటి మంత్రి సిదిరి అప్పల్రాజు, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తమను మోసం చేశారని గ్రామస్తులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు.